హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన సినిమా. మా సాధారణంగా మనం ఒక సినిమా ఎన్నిసార్లు చూస్తాం? ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, మహా అయితే 10 సార్లు. కానీ ఒక సినిమా 100 సార్లు చూసినా బోర్ కొట్టలేదంటే అది విజయభాస్కర్ గారి సినిమా. ఆయన 'నువ్వే కావాలి' గాని, 'మన్మధుడు', 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' ఇలా ప్రతి సినిమా ఎన్నిసార్లు చూసినామో మనకు లెక్కే లేదు. ప్రతిసారి ఇప్పటికి చూసిన ప్రతిసారి ఆ సినిమా మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అలాంటి దర్శకుడు విజయభాస్కర్ గారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన ఆయన భాషలో చెప్పాలంటే 'అమ్మ ఆవకాయ్' విజయభాస్కర్ గారు. ఈ 3 ఎప్పటికీ మనకు బోర్ కొట్టవు. సో వెల్కమ్ టు విజయభాస్కర్ గారు. సార్, థాంక్స్ అండి. ఇప్పుడు మీరు చాలా గ్యాప్ తర్వాత 'ఉషా పరిణయంతో' రాబోతున్నారు. ఏంటి సార్, అంటే దీనికి ప్రొడ్యూసర్‌గా కూడా మారారు ఈ సినిమాకు. ఏంటి సార్ ఎందుకు? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ప్రొడ్యూసర్ అవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రొడ్యూసర్ అవ్వాల్సొచ్చింది. అంటే 'జిలేబీ' సరిగ్గా ఆడియన్స్ దగ్గరికి మేము తీసుకెళ్ళలేకపోయాం. స్క్రిప్ట్ రెడీగా ఉంది. హీరో రెడీగా ఉన్నాడు. సో, ఇప్పుడు బికాస్ ఆఫ్ 'జిలేబీ' నేను ఇంకొకరికి అప్రోచ్ అయ్యి కథ చెప్తే కొంచెం టైం పట్టొచ్చు. సో, అందుకని ఇన్‌స్టెంట్‌గా అంతా రెడీగా ఉంది కాబట్టి వెంటనే మొదలుపెట్టేసాను. కుదిరింది చక్కగా. అండ్ నా కొడుక్కి పర్ఫెక్ట్‌గా తన వయసుకి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్. ఓకే. అందుకని చేసేసాను. ఇది కూడా అదే జానర్‌లో ఉంటుంది మీకు. అంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హ్యాపీగా అందరూ థియేటర్‌లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా. ఓకే. అంటే ప్రొడ్యూసర్‌గా రిస్క్ వేరే ఉంటుంది. డెఫినెట్‌గా. అవును. డైరెక్టర్ అంటే క్రియేటివిటీ జాబ్. ప్రొడ్యూసర్‌గా కొంచెం ఒక ఫైనాన్షియల్‌గా అవన్నీ చూసుకోవటం గానీ, దాని స్ట్రాటజీ వేరేలా ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్‌గా మారిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఈ సినిమా? చాలా టఫ్ ఆ! సార్. ప్రొడక్షన్ అనేది. ఆ! నాకు నిజం చెప్పాలంటే ఈ సినిమా చేసిన తర్వాత నాతో సినిమా చేసే ప్రొడ్యూసర్ల మీద రెస్పెక్ట్ పెరిగిందింక. ఓకే. నేనెంత టెన్షన్ పెట్టానో వాళ్ళని. పాపం అంటే ఇప్పుడు 'కెట్రినా కైఫ్‌ని' తీసుకొచ్చిన సురేష్ గారు, మిగతా ఈ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని లేకుండా ప్రతి సినిమాకి ఎక్స్‌పెండిచర్ అనేది నేనెప్పుడు ఆలోచించలేదు. ఈ సినిమాకి ఆలోచించాల్సొస్తుంది. బట్ ఈ సినిమాకి ఏది అవసరమో అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, దానికి కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. కానీ నాట్ ఇంపాసిబుల్. సో, నాకు నా డాటరు, నా కో డైరెక్టర్, మా స్టాఫ్ వాళ్ళందరూ దగ్గరుండి నన్ను షీల్డ్ చేశారు. ఈ ప్రొడక్షన్ తాలూకు కష్టాలేవి లేకుండా. ఐ జస్ట్ నేను కాన్సంట్రేట్ చేసి ఓన్లీ డైరెక్షన్ మీద చేయగలిగాను. అంటే ఇప్పటి వరకు మీ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వే కావాలి' ఒక టీనేజ్ లవ్ స్టోరీ. దాని తర్వాత 'మన్మధుడు' గాని, 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' ఇలాంటివన్నీ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్. సో, మళ్ళీ ఒక టీనేజ్ లవ్ స్టోరీకొచ్చారు. అంటే ఇప్పటివరకు మీరు చేసిన లవ్ స్టోరీస్ గాని, ఇంతవరకు వచ్చిన లవ్ స్టోరీస్ గాని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి? మన 'ఉషా పరిణయం' లవ్ స్టోరీకి దానికి డిఫరెన్స్ ఏంటి? 'ఉషా పరిణయం' ఈజ్ ఎ వెరీ రిలవెంట్ ఫిల్మ్ ఫర్ టుడేస్ టైమ్స్. ఓకే. ఎందుకు టుడేస్ టైమ్స్ అంటున్నా అంటే, ఇదివరకు నేను ప్రేమ కథలు చేసినప్పుడు చాలా బాగుండేది వాతావరణం. ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ప్రేమ అనే పదానికి అర్థం మారిపోయింది. దాడి చేసేస్తున్నారు అమ్మాయిల మీద. అమ్మాయిల్ని అంటే అది ప్రేమ కానే కాదు అసలు. అందుకే నేను మీడియా అందరికీ ప్రతి ఛానల్‌లోనూ, ప్రతి చోట నా విన్నపం అనమాట. ఈ ప్రేమ అనే ప్రిఫిక్స్ తీసేయండి. ఎవడన్నా ఉన్మాది దాడి చేస్తే ప్రేమోన్మాది అనొద్దు ప్లీజ్. వాడిది ఓన్లీ ఉన్మాదం. అది ఎందుకంటే ప్రేమ లేదు అందులో. మనం మీడియా ద్వారా ప్రేమోన్మాది అనటం వల్ల వాడిని డిఫెండ్ చేస్తున్నట్టు. దేర్ ఇస్ నో లవ్. అది ప్రేమ కాదు. పొజిషన్. పొజిషన్ అంటే వాడికి ఎలా ఉంటుందంటే, నాకు మొబైల్ ఉంది, ఇంట్లో కొంచెం ఫర్నిచర్ ఉంది, నాకు బైక్ ఉంది, నువ్వు కూడా అలా ఉండాలి. యూ షుడ్ బీ మై ఫర్నిచర్. నాకు సోఫా సెట్ ఉంది, అట్లాగే నువ్వు కూడా దానిలాగా ఫర్నిచర్ లాగా నాకు ఉండిపోవాలి. దట్స్ నాట్ లవ్. అలా ఉండకపోతే దాడి చేసేస్తాడా. అందుకని 'ఉషా పరిణయంలో' నేనేం చూపిస్తున్నా అంటే, ఇలాంటి ఇష్యూ కాదు నేను చూపిస్తుంది. అసలు ప్రేమ అంటే ఇలా ఉంటే బాగుంటుందని చూపిస్తున్నాను. ప్యూర్ లవ్. ప్యూర్ ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటే బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా మై డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటున్నాను. ఒకళ్ళది ఒక ఒపీనియన్ ఉండొచ్చు. మై డెఫినేషన్ ఆఫ్ లవ్ ఓకే. ఇలా ఉంటే బాగుంటుంది క్లీన్‌గా. అమ్మాయి అమ్మాయి స్వేచ్ఛని హరించే మనం హక్కు. రెస్పెక్ట్ చేయాలి. మనం అంత స్వేచ్ఛ తనిష్టం. ది చాయిస్ ఈజ్ హర్స్. ఆ చాయిస్‌ని తండ్రికి, బ్రదర్‌కి, ప్రియుడికి ఎవ్వరికీ హక్కు లేదు. అండ్ మనం ప్రేమ అంటే తనని ఆనర్ చేయటం. ప్రేమలో బోలెడంత రెస్పెక్ట్ ఉంటుంది. అది ఉండాలని చెప్తున్నాను అంతే.
అంటే ప్రెసెంట్ బర్నింగ్ ఇష్యూ అంటారా? ప్రెసెంట్ బర్నింగ్ ఇష్యూకి ఓకే. ఇలా ఉంటుందా ప్రేమ? ఇదివరకు నేను ప్రేమ కథలు తీసినప్పుడు అంత కూల్గానే ఉండేది. ఇప్పుడు మారిపోయి అవును. లాట్ ఆఫ్ వైలెన్స్ అండ్ చాలా వాళ్ళని అవమానించేస్తుంది. ఓకే. నేనేమంటానంటే అసలు ప్రేమించినోడు ఇంకా అపురూపంగా చూసుకోవాలి. అవును. ఇప్పుడు ఎవరైతే స్త్రీలను గౌరవిస్తారో వాళ్ళు మన హీరోలు. భార్య కోసం బ్రిడ్జి కట్టెళ్ళి ఒక విలన్ని చంపి భార్యను వెనక్కి తీసుకొచ్చాడు. అంటే ఇంతకుముందు సమాజంలో ఉన్న ప్యూర్ లవ్ కానీ ఇప్పుడు లేకపోవటం వల్ల ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో అలా తీస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. అంటే బయట లవ్ అనేది చాలామంది ఇంతకు ముందులో ప్యూర్ లవ్ లేదు. లవ్ అనేది ఒకసారి లవ్ చేసిన తర్వాత అంటే దాని లిమిట్స్లో ఉంటుంది సార్ లవ్ అనేది. కానీ ఇక్కడ బౌండరీస్ దాటి వెళ్తున్నారు. సో ఇప్పుడు యూత్ అలాగే ఉన్నారు కాబట్టి కొంతమంది అలాగే తీస్తున్నారు. అలా ఉన్నారని మనం జనరలైజ్ చేయకూడదు. ఓకే. చాలా మీకు తక్కువ మంది, చాలా చోట్ల చాలామంది చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది, రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒక చోట రెండు చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అది మనం జనరలైజ్ చేసి చెప్పకూడదు. లవ్ ఈజ్ ప్యూర్. ఆ రోజు ఈ రోజు ఒకటే. చాలామంది ఎంతో ప్రేమగా ఉంటారు, ఎంతో గౌరవిస్తారు, ఎంతో బాగా చూసుకుంటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ చిన్న పర్సంటేజ్ ఎవరైతే తేడాగా ఉన్నారో వాళ్ళకి చెప్పడం ఒకసారి అది కాదురా ప్రేమ, ప్రేమ అంటే ఇలా ఉంటే బాగుంటుంది అంతవరకే చెప్తున్నాను. ఆ ఇష్యూ కాదు సినిమా. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ఇష్యూ. ఓన్లీ ప్రేమని మనం ప్రేమలో చిన్న పవిత్రత ఉంటుంది, అది మాత్రమే చెప్తాను. సినిమా మీడియా అనేది ఒక పవర్ఫుల్ మీడియా. సమాజం మీద ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది. అంటే కొన్ని ఇన్మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ వల్ల కూడా ఇలాంటి అంటే బయట కూడా ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు. కొంతమంది తీసే ఇన్మెచ్యూర్డ్ లవ్ స్టోరీస్ కూడా వల్ల అంటే సరైన అవగాహన లేకుండా లవ్ మీద ఇలా ఉండాలని అంటే వాళ్ళు ఒక కమర్షియల్ యాంగిల్లో చేస్తూ యూత్ని ఆకర్షించవచ్చు అని అలాంటి లవ్ స్టోరీస్ తీసుకుంటారు. అలాంటి సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? చాలా ఉంటుంది. అంటే తప్పది. మనం యాజ్ అ ఫిల్మ్ మేకర్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం ఒక మంచి అంటే ఒక సినిమా టికెట్ కొని మనం చెప్పే కథని వినటానికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి మంచి విషయం చెప్పాలి. ఇప్పుడు ఏదో చెత్త సినిమా చూడాలనుకుని వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇట్స్ అప్ టు దెమ్. బట్ వాళ్ళు థియేటర్కి వస్తున్నారంటే వీ హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్ ఇన్ ఎవ్రీ వే వితౌట్ హర్టింగ్ ఎనీబడి. మీరు ఇప్పుడు తీసే సినిమా వల్ల ఒక ఫ్యామిలీని విడగొడుతున్నారు అంటే తల్లి చెల్లితో కూర్చున్న కుర్రోడు సినిమా చూడలేకపోతే తప్పది. అలాంటి ప్రేమ కథ తప్పు. యు ఆర్ డివైడింగ్ ది ఫ్యామిలీ. ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ది ఫ్యామిలీ టుగెదర్. అందరూ కలిసి కూర్చొని చూడండి సినిమా. ప్రేమే అంత అందం ఉంటుంది, అంత మంచి రొమాన్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు అలా ఉండట్లేదు. ఐ డూ అగ్రీ. కొన్ని చూస్తుంటే అనిపిస్తుంది. బట్ ది చాయిస్ ఇస్ విత్ ది ఆడియన్స్. అండ్ ఏదో ఒకటి రెండు ఫ్లూక్లో ఆడొచ్చు కానీ దట్ కెనాట్ బి ది స్టాండర్డ్. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తే దెబ్బతింట ఖాయం. చాలామందిని చూస్తాం. ఏదో ఫ్లూక్లో ఒకటి వచ్చిందని దాన్ని ఫాలో అవ్వకూడదు. మనకి ఇదివరకు నుంచి వస్తున్న సినిమాలే మన స్టాండర్డ్. అంతే డీసెన్సీ, చిన్న రిలేషన్షిప్స్, రెస్పెక్ట్ ఫర్ ఎ గర్ల్, స్త్రీలకి పిల్లలకి మనం ఎంతో అంటే వాళ్ళందరినీ మనం వాళ్ళ అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో మనం సినిమాకి అంత రెస్పెక్ట్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ థియేటర్కి వస్తాం. ఇన్ని థియేటర్లు కట్టి ఎన్ని థియేటర్లు పెరిగినాయి, చక్కగా అన్ని ఎమ్యూనిటీస్ బాగున్నాయి. ఓన్లీ మనం తీసే సినిమా వల్ల రావట్లేదు థియేటర్. ఓకే. మీది ఇన్ని ఉన్నప్పుడు బ్యూటిఫుల్ థియేటర్స్ బ్రహ్మాండంగా ఫారిన్లో కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇండియాలో. మీరు అలాంటి సినిమాలు మళ్ళీ వస్తారు, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా థియేటర్లో చూస్తే కలిగే ఫీలింగ్ మొబైల్లోనూ టీవీల్లోనూ రాదు. అంటే మీరే మీ విజన్ తగ్గించేసుకుంటున్నారు. యూ బికమింగ్ సో నేరో. చక్కగా రండి, అందరితో కూర్చొని ఎంజాయ్ చేయండి. అండ్ ఫిల్మ్ మేకర్స్ మనం మార్చుకోవాలి. మన తప్పు ఇంత వైలెన్స్ ఇదంతా వెళ్ళిపోతుంటే యూ మేక్ ఏ ఫిల్మ్ విచ్ ఈజ్ అగేన్స్ట్. ఇంత తప్పు అని చెప్పేది మనం కూడా అదే ఎంకరేజ్ చేస్తే దట్స్ నో పాయింట్. తప్పు. దాని బదులు సినిమా చేయకుండా ఉండటమే బెస్ట్. సో దాన్ని మనం అగ్రివేట్ చేయకూడదు. శ్రీకమల్ మొదటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అయినా సార్ డైరెక్షన్ వైపు వెళ్దామని ఫస్ట్ ఏమన్నా అనుకున్నాను? తెలిసి తెలియని వయసులో డైరెక్షన్ చేస్తా అన్నాడు. నేను చెప్పాను
నీ కోరికల వల్ల ఆడియన్స్ని హింస పెడతాను, నాకు ఇష్టం లేదు. ఇంట్లో వేసే వేషాలు ఏదో నువ్వు ఆన్ స్క్రీన్ వేసుకోమని. ఈ అండర్స్టూడ్ లేటర్ లేట్ డాడీ, నాకు ఇదే బాగుంది అంటే ఇదే డైరెక్షన్ అనుకుంటున్నారు వాళ్ళు. ఆ వయసులో ఏమనుకుంటారంటే ఇట్లాగే ఉంటుంది అంటే ఇంతే. కానీ ఇంకా వేరే చాలా ఉంటుంది డైరెక్షన్ అనేది. ప్రాక్టికల్గా ఒక షెడ్యూల్ చేసిన తర్వాత అర్థమైంది. ఓహో ఇదంతా చేయక్కర్లే. నేను యాక్చువల్లీ అనుకున్నది ఇవన్నీ చేయాలని కాదు, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అది చేయాలి, అది యాక్టింగ్ చేస్తే చాలు. మిగతా టెక్నీషియన్స్ అందరూ ఉంటారు, అందరూ కలిసి మౌల్డ్ చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్, నీకు మంచి డాన్స్ వేయడానికి మంచి మ్యూజిక్ ఇస్తాడు డైరెక్టర్, దీన్ని అందంగా చూపిస్తాను కెమెరామ్యాన్ మంచి లైటింగ్ చేస్తాడు. యూ జస్ట్ కమ్ డూ ఇట్ అండ్ గో, చాలు, యూ విల్ బి ఎంజాయ్. అలాగే చేశాడు. నవ్ ఈజ్ క్లియర్. పైగా కొంతమంది కొన్ని కళలు ఉంటాయి, చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంటుంది. నాకు ఇది ఉంది, నాకు ఇంకోటి లేదు, వాడికి అది ఉంది, ఇంకొకటి లేదు. అలా మీకు ఉన్నదాన్ని మీరు చూపించుకుంటే చాలు, మిగతాన్ని మీరు చేయక్కర్లా. మీరు అనుకున్న ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి కమల్ ఎంతవరకు సరిపోయాడు? ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా. ఇన్ఫ్యాక్ట్ ఈ స్క్రిప్ట్ నేను కొన్నాళ్ళ ముందే తయారు చేసుకున్నాను. ఓకే. అది ఇద్దరు ముగ్గురికి చెప్పడం కూడా జరిగింది. అండ్ కుదరలేదు, సినిమా ముందుకు వెళ్ళలేదు. అప్పుడు నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అనుకోలేదు. అది ఆగి వీడికి దగ్గరికి వచ్చింది. ఇన్స్టెంట్గా చేయాలనుకున్నప్పుడు టోటల్ స్క్రిప్ట్ ఉంది, విత్ డైలాగ్ మొత్తం అంతా నాదే, స్క్రిప్ట్ అంతా రెడీ ఉంది. అందుకనే ఇన్ఫ్యాక్ట్ వెంటనే ప్రొడక్షన్ మొదలెట్టుకెళ్ళి. అండ్ వాటి పెర్ఫార్మెన్స్ అంతా మీరు చూడాలి ఆన్ స్క్రీన్. ఈ లవ్ స్టోరీ వల్ల అంటే ఒక అనర్గానే ఒక మెసేజ్ కూడా ఉంటుందా సార్ ఇందులో ఏమన్నా? మెసేజ్ అంటే ది ప్యూరిటీ ఆఫ్ లవ్, అంతే ఉంటుంది. మెసేజ్ అంటే మనం బోర్ కొట్టే విధంగా చెప్పకూడదు కాదు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం ఆ ప్రేమకి మనం ఇచ్చే మర్యాద, ప్రేమకి నేనెంత మర్యాద ఇస్తాను, నా క్యారెక్టర్స్ కూడా అంత మర్యాద ఇస్తాను. సో అదే ఉంటుంది, కానీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. మండకరణ్ మెసేజ్ కానీ డైరెక్ట్గా సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఆల్ ఎమోషన్స్. మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసినట్టు ఉండదు. ఓకే. కానీ అండకరణ్ మంచి మెసేజ్. అంటే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ మీ సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్, అంటే ఏదో రోజు రిలీజ్ అవుతున్నట్టుగా ఉంటుంది మీ సినిమా. రోజు రిలీజ్ అవుతున్న కొత్త సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంటుంది మీ సినిమాలు. అలాంటి మీరు మసాలా తర్వాత ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఎందుకు ఇచ్చేస్తారు? కొన్ని కుదరవు అంటే ఎలా చదువుతారు. 5 సినిమాలు అయిపోయింది అనుకున్నాం, ముందుకు వెళ్ళాలా ఏమి, అది ఏంటో తెలియదు. కొన్ని దెర్ ఇస్ సమ్ డిజైన్. నేను స్క్రిప్టింగ్ చేసుకుంటాను, నేనేం చేశాను వితౌట్ వేస్టింగ్ టైం. ఇప్పుడు నా దగ్గరికి అందే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఐఎమ్ రెడీ. ఓకే. విత్ మై కంప్లీట్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ వర్డ్స్. సూపర్. నాకు బికాస్ దట్స్ మై హాబీ. సో ఓన్లీ షూటింగ్ చేయలేదు కానీ సినిమాకే పని చేస్తాం. ఓకే. నేనే స్క్రిప్ట్ రాసుకుని మిగతా పనులన్నీ చాలా ఉంటాయి, కానీ ఆడియన్స్ చాలా మిస్ అయ్యారు. అదంతా మన చేతిలో ఉంటుంది. కొన్ని కుదరవు అంతే. కుదరినప్పుడు వదిలేసి యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్క్రిప్ట్. అన్నీ రాసుకొని రెడీ ఉంటే ఆటోమేటిక్గా సెటప్. ఇప్పుడు అది అలాగే. అందుకే నేను చెప్తున్నాను కదా, ఐ డిడ్ నాట్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ బై చాయిస్, ఐ బికేమ్ ఏ ప్రొడ్యూసర్ బై ఛాన్స్. ఓకే. అంటే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అంటే అప్డేట్ అవ్వటం కానీ ఇవన్నీ మీరు ఎప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు కదా సార్. ప్రజెంట్ దానికి తగ్గ స్టోరీస్ రెడీ చేసి, అంటే ఇప్పుడు అందరూ వెళ్ళే పద్ధతిలో కాకుండా మీకుంటూ కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని అందువల్లే మీరు అంటే విజయభాస్కర్ గారు ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మాత్రమే తీస్తాడు అని ఒక ముద్ర పట్టడం కూడా డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారు? డిసడ్వాంటేజ్ ఏం కాదండి, అది నా అడ్వాంటేజ్. ఎందుకంటే నా సినిమా నాకు కొన్ని వాల్యూస్. నేను సైనిక్ స్కూల్లో చదివి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్ చేసి, కోరుకొండ సైన్స్ స్కూల్ చదివి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అలాంటి అంటే అదొక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ వాల్యూస్తో నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఐ నీడ్ టు మెయింటైన్ ద స్టాండర్డ్. పైగా బేసిక్గా మాకు అదే ఇష్టం. ఎంతోమంది ఎన్నో కల్చర్స్ చూశాను, లేడీస్ని రెస్పెక్ట్ చేసిన ప్రతి చోట బాగుంటుంది. వేరే గర్ల్ అన్నీ ఉండాలి, ప్రేమ గీమ రొమాన్స్ అన్నీ ఉంటాయి, కానీ వీటిలన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రెస్పెక్ట్. ఏది శుతిమించకుండా ఉంటుంది, మనం హర్ట్ చేయకూడదు. అదే నేను చెప్తాను, అబ్బాయిలు అమ్మాయిలు ఆ వయసులో సరదాలు ఉంటాయి, ఫ్లర్ట్ చేయొచ్చు కానీ హర్ట్ చేయకూడదు. ఓకే.
సో యూ జస్ట్ యూ నీడ్ టు రెస్పెక్ట్ దట్ లవ్. ఇట్స్ నాట్ టెంపరీ, క్షణికంగా అట్లా ఉండదు. దానికి కొంచెం ఇంటెన్స్ లవ్ స్టోరీస్ మీరు చూస్తే చాలా డెప్త్ అవును. ఉంటుంది. సో నాకు అట్లాంటి ఇష్టం. అట్ ది సేమ్ టైం ఇట్ షుడ్ బి క్లీన్ సినిమా అనేది. నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి, నేను కొన్ని రిజెక్ట్ చేశాను. ఇప్పుడు అయిపోయిన సినిమాల్లోనూ ఒక సినిమా చూపించారు, అందులో ఏదో చిన్న కొంచెం నాకు నచ్చని ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం అడల్ట్, అవన్నీ నేను చేయలేనండి, నేను షూట్ చేయలేను. సో అదేమో సినిమా కంపల్సరీ. ఐ సెడ్ నో, ఐ కాంట్ షూట్ ఆల్ దోస్ థింగ్స్, అలా వదిలేసాం. అండ్ ఓటీటీ కొంచెం కొంతమంది లాంగ్వేజ్ అది ఏమన్నా కొంచెం స్ట్రీట్ లాంగ్వేజ్ అది వస్తే ఎక్కువ మంది జనం చూస్తున్నారు. ఐ సెడ్ నో, నాకు అక్కల నేను అవన్నీ వాటి వల్ల సినిమా ఆడుతుందని నేను నమ్మను. ఓకే. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ లేకుండా ఉంటే సినిమా ఇంకా ఎక్కువ ఆడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే మళ్ళీ అలాంటి సినిమా చేశాను. ఈ మధ్య ఎక్కువ యాక్షన్ అయిపోయింది. అంటే యాక్షన్ అయితే నాకు ఇష్టం, ఎక్కువ వైలెన్స్ అయిపోయింది, హింస ఎక్కువైపోయింది. హింస ఎక్కువైపోయింది. యాక్షన్ నరకుళ్ళు, నరకటాలు, రక్తపాతం. సో దానివల్ల మనం చాలా అంటే జుగుప్సాకరమైన సన్నివేశాలు చూపించాల్సి వస్తుంది. ఎమోషన్ మంచిది, యాక్షన్ మంచిది, వైలెన్స్ ఈజ్ బ్యాడ్. అట్లాంటివి నేను అవాయిడ్ చేస్తాను. అందుకని వెయిట్ చేసాను, నో ప్రాబ్లం. దీనికి ఎలా ఉంటుందంటే సినిమా ఫీల్డ్ కానీ వయసుతో సంబంధం లేదు. అవును సార్. వర్చస్సుకే వయసు, మేధస్సు కాదంటారు. సో దెర్స్ నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్. యూ కెన్ బి క్రియేటివ్ అట్ ఎనీ ఏజ్. మార్క్ ట్వైన్ అయినా ఒక పెద్ద ఆయన మంచి మాట అంటారు, ఏజ్ ఈజ్ జస్ట్ అన్ ఇష్యూ ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్ డజంట్ మ్యాటర్. సూపర్. సో మనం ఏ వయసులో అయినా టీనేజ్ స్టోరీ తీయొచ్చు, టీనేజ్ లవ్ స్టోరీ చూడొచ్చు. కోట్లలో రెమ్యునేషన్ ఆఫర్ చేసి మీకు సినిమా చేయండి సార్ అని మీ దగ్గరకు వచ్చి, అంటే నాకు తెలిసి మీరు చేసిన సినిమాల కంటే చేయని సినిమా, రిజెక్ట్ చేసిన సినిమాలు ఎక్కువ అయ్యన్నాయి, ఇలా ఉన్నాయి. అంత ఆఫర్ చేసినప్పుడు అసలు వాడిని తృణప్రాయంగా వదిలేసి మీరు ఇంత ప్రశాంతంగా మిగతా వాళ్ళతో కాంపిటీషన్ అనే పదానికి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? కాంపిటీషన్ అనేదండి ఉండకూడదు. సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ అంటే హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. యూ మేక్ ఎ బెటర్ ఫిల్మ్ దాన్ మీ, ఐ విల్ ట్రై టు మేక్ ఎ బెటర్ ఫిల్మ్ దాన్ ది అదర్స్. అంతేగాని ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళు, ఒకళ్ళని ఒకరితో కంపేర్ చేసి కుదరదు. అలా కంపేర్ చేయటం వల్ల అంటే మీరు ఒకే కథ, ఒకే సినిమా, ఒకే హీరోతో, ఒకే స్టార్ కాస్ట్తో ఇద్దరు ఒకేసారి సినిమా తీసి ఒకేసారి రిలీజ్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఏది కలెక్ట్ చేస్తే అది కాంపిటీషన్. ఈజ్ ఇట్ పాసిబుల్? దట్ ఈస్ ఫూలిష్. అందుకని ఎవరి కథ వాళ్ళది, ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. కొన్ని మీరు ఇందాక అన్నట్టు రకరకాల కథలు వస్తుంటాయి, కొంచెం కొన్ని ఆడుతుంటాయి. అంత మాత్రాన అది మంచి సినిమా అయిపోదు. ఏదో 2 సినిమాలు ఇట్టే వైలెంట్ సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ హిట్ అయినంత మాత్రాన మనం పెద్ద క్లాసిక్స్ తీసిన డైరెక్టర్లతో పోల్ చేయకూడదు. అవును, వాళ్ళు మేధావులు. ఇతను సినిమా ఏదో ఆడింది, ఏదో వైలెంట్ సినిమా ఒకటి తీస్తే అంత మాత్రాన మనం కంపేర్ చేసేసి అంతకంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది కానీ అలా చేయకూడదు. మార్కెట్ పెరిగింది అంటే ఇంతకుముందు 100 కోట్లు కలెక్ట్ చేసే తెలుగు సినిమా ఇప్పుడు 1000 కోట్ల వరకు వెళ్ళింది. కొన్ని సినిమాలు 1000 కోట్లు కూడా దాటుతున్నాయి. సో ఈ పరిణామం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అంటే తెలుగు సినిమాని వాళ్ళందరూ లైక్ చేస్తున్నారు. సో మన రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకు ఎక్కువ ఉండాలంటే మీరు మీ కాళ్ళంత అంటే మీ సినిమాకి జనం ఇంత బ్రహ్మరథం పడుతున్నప్పుడు మనం ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్, కల్కి మన రిలీజ్ అయింది, ఇంత ఎటువంటి అసలు అంటే అశ్లీలత కానీ ఏమన్నా ఒక్కటి ఉందా? ఏమీ లేదు. మరి 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే ఎంత? అట్లాగే కొన్ని బాహుబలి ఇట్లా ఉండక్కర్లా, అవన్నీ అక్కర్లా. కంటెంట్ ఉంటే బాగుంటుంది. మొన్న సీతారాం, మహానటి, దత్తిగా సినిమాలు ఇవన్నీ అంటే సింపుల్ స్టోరీస్. మరి ఎందుకు అంత కలెక్ట్ చేసింది? సో అవన్నీ మిగతా ఎలిమెంట్స్ అన్నీ వేస్ట్, అవి ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఉండటం వల్ల 1-2 సినిమాలు ఆడవచ్చు, కానీ అది టెంపరీ, దట్స్ అ ఫ్లూ. అవన్నీ ఉండకుండా ప్రాపర్గా మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా 1000 కోట్లు ఏంటి, 1000 కోట్లు
ఇదివరకు 100 ఎక్కువగా ఉండేది, ఇవాళ 1000 చాలా నార్మల్ రేంజ్కి వచ్చేస్తుంది. అవును. ఇది దాటి వెళ్ళిపోతుంది. అవును సార్. సినిమాకి అంత శక్తి ఉంది, అంత స్పాన్ ఉంది. ఇంకా ఏ వ్యాపారంలోనూ లేదు, ఆనెస్ట్గా ఇంత సంపాదించే ఛాన్స్ ఉంది. స్కోప్ లేదు సార్. ఓకే. మ్యూజిక్ విషయానికి వస్తే మీ ప్రతి సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టర్లు ఖచ్చితంగా లిరిక్స్ ట్యూన్ వినిపిస్తాయి. సో ఈ చాలా రోజుల తర్వాత ఉషాపరిణయం పాటల్లో లిరిక్స్ ట్యూన్స్ అన్ని సపరేట్గా ఒక క్యాచీగా ఒక ఆహ్లాదంగా ఉండే పాటలు అంటున్నారు సార్. అవును. ఈ సినిమా మ్యూజిక్ పట్ల మీరు ఎటువంటి కేర్ నేను తీసుకున్నారు? ఫస్ట్ అండి మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇతను ఎవరో తెలియదు, ఆరాధ్రం, ఇంతకుముందు పరిచయం లేదు. ఓ పాటను మా పిల్లలు పాటలు అంటుంటే ఓ పాటని ఈ పాట ఎవరు చేసింది అంటే పలానా అతని పేరు చెప్పి మా కోడరికి ఒకసారి ఫోన్ చేసి ఆయన్ని కనుక్కొని ఎక్కడ ఏంటి, అతను తెలుగు ఆయనైనా ఉంటారా ఇక్కడ హైదరాబాద్లో, నాకేం తెలియదు. సో ఒకసారి ఫోన్ చేసి పిలిస్తే తను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చుని నేను ఏమన్నా మీరు ఎవరో నాకు తెలియదు, ఆ పాటని మాత్రం నేను చేశాను, కానీ నాకు కావాల్సిన మ్యూజిక్ ఇలాంటి అని. సరే తను అన్నాడు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నాకు అట్లాంటి మ్యూజిక్ చాలా ఇష్టం సార్, నాకు ఆపర్చునిటీ ఇక్కడ రాలేదు, మీరు చెప్పండి ఎలా కావాలంటే అలా చేద్దాం. సో కంపోజింగ్ కూర్చొని వెంటనే నాకు అర్థమైంది, అంటే తన దగ్గర చాలా మెటీరియల్ ఉంది, మంచి సన్నివేశం ఇస్తే అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న సాంగ్ ఇస్తే తను ఖచ్చితంగా చేయగలడని. అండ్ ఫార్చునేట్లీ లిరిక్స్ కూడా తనకు ప్రవేశం ఉంది. ఓకే. సో కానీ అన్ని పాటలు తనతో రాయించాల. సో లిరిక్స్ వైజ్ నాకు కొంచెం ఎక్కువ వెరైటీ కావాలి, అందుకని 3 పాటలు తను రాసిన తర్వాత ఒక 2 పాటలు బయట వాళ్ళతో రాయించాం. అల్లరాజు అని కొత్త కవి, మీకు అందుకే కవిత్వం ఉంటుంది పాటలో, అన్నీ యూత్ఫుల్గానే ఉంటాయి, వర్డ్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి కానీ కవిత్వం లాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి ఒక పెప్పీ సాంగ్ ఒకటి, అది సురేష్ బన్శెట్టి అని తను రాశాడు. ఫస్ట్ సాంగ్ వచ్చి అల్లరాజు. సినిమా షూటింగ్ సెట్స్ కి ఒకసారి త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు, చూసారు ఫోటోలు రిలీజ్ అయ్యి. అప్పటి వరకు చాలా మంది త్రివిక్రమ్ కి మీకు ఏదో సరి అయిన రిలేషన్స్ లేవు, గొడవలు ఉన్నాయని అనుకునేవాళ్ళు. అంటే మీరు ఎన్నిసార్లు అది లేదు అన్నా కూడా అందరూ అలా అంటున్నారు. ఆ సెట్స్కి వచ్చిన తర్వాత కొంచెం అది పోయింది సార్. త్రివిక్రమ్ కి మీకు అనుబంధం ఎలా ఉంది అసలు? అంటే మేము తర్వాత అండి తన పని దాన్ని చేసుకుంటున్నాను, మన ఎవరి పనులు అలాగే మేము మాటికి, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను మాటికి డిస్టర్బ్ చేయం. అవును. ఎప్పుడన్నా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ నాకు డాటర్ మ్యారేజ్ జరిగింది, వెళ్ళి కార్డు ఇచ్చాను, వెంటనే ఫ్యామిలీ వచ్చాను. అట్లా ఏదైనా మంచి పని సంథింగ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు తప్పదు. అంటే అలాంటివన్నీ మనం చేస్తూ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి డిస్టర్బ్ చేయండి. అవును. ఈజ్ బిజీ ఇన్ హిజ్ ఓన్ వే. అదే నేను ఇట్లా ఆ రోజున కూడా తను యాక్చువల్లీ నెంబర్ మార్చాడు. నెంబర్ మార్చితే నాకు నేను షూట్లో ఉన్నాను, నేను కట్ చేస్తున్నాను, కాల్ కట్ చేస్తాను, మళ్ళీ ఇంకో నెంబర్ వచ్చింది, ఎందుకు 2 సార్లు చేస్తానంటే, సార్ నేను ఏంటి స్వామి ఇదేం నెంబరు అంటే, ఏమంటే నేను ఇట్లా ఈ నెంబర్ మార్చాను, అవన్నీ తీసేయండి, ఇది లేటెస్ట్ నెంబరు, ఎక్కడున్నారు సార్ ఒకసారి, ఇంట్లో ఉన్నానేమో అని తన ఫీలింగ్. అంటే షూట్లో ఉన్నాను సారథిలో, ఎక్కడ సారథి లాస్ట్ డే అంటే 1 గంటలో వస్తున్నానండి అన్న. ఇంకా బాబా వితిన్ 1 అవర్ మేము 6 o'clockకి ప్యాకప్ చేయాలి, లాస్ట్ డే ఆఫ్ ది షూట్. ఆ రోజు అనుకోకుండా చేశాను అనమాట. అప్పుడు 1 గంటలో వచ్చాడు, కాసేపు కూర్చుని కాఫీ తాగి సరదా కాసేపు. అంత ఈజీగా ఉంటుంది అసలు ఈ గొడవలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అలాంటి వాళ్ళం కాదు. అదే మీరు చాలా ఎవరితోనో గొడవలు పడిపోయి ఇంతవరకు నాకు ఎవరితో ఇష్యూ లేదు. మామూలుగా సాధారణంగా ఒక రైటరు ఒక డైరెక్టర్ ఎన్ని సినిమాలు కలిసి ట్రావెల్ చేయడం కూడా చాలా తక్కువ. మీ అలాంటి అనుబంధం మీది. మాది ఇప్పటికే దేర్ ఇస్ నో చేంజ్, ఓన్లీ నాతో వర్క్ చేయడానికి తనకున్న సమయం సరిపోతుంది, బికాస్ తనే డైరెక్టర్గా మారిపోయింది. నాకేమో నాకు రైటింగ్ అంటే కంప్లీట్గా నాకు ఆ టైం అంతా కావాలి. మా సినిమాకి నేను స్క్రిప్టింగ్కి పడినంత కష్టం షూటింగ్ కూడా బాగుంది. ఫస్ట్ స్క్రిప్టింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ అప్పుడు బోల్డ్ అంత హెల్ప్ ఉంటుంది. కెమెరామెన్కి చెప్పామా మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, అన్నీ రెడీ చేసి చూపిస్తాం, కొంచెం యాక్టింగ్ అది ఇది అంతవరకే. కానీ ది హోల్ అంటే ఆ ప్రాసెస్ అంతా మనం స్క్రిప్ట్ ఎంత ముందు చేసేసుకుంటే అదంతా ఈజీగా ఉంటుంది. ఓకే. మేకింగ్ ఎ ఫిల్మ్ విల్ బి వెరీ ఈజియర్ when you have a script in hand.
అందుకని దీనికి ఎక్కువ కష్టపడతాను నేను, స్క్రిప్టింగ్కి ఎక్కువ కష్టపడి. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు షూట్ వస్తే అందుకే మాకు షూట్లో రాసుకోవటాలు ఇవన్నీ నాకు నచ్చవు అసలు. అవును సార్. అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ ఓన్లీ ఎగ్జిక్యూషన్. అట్లా మన స్టైల్ మనది, ఒకళ్ళది ఒక స్టైల్. ఓకే. నాకు అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి నా స్టైల్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్కా స్క్రిప్ట్. పక్కా వెళ్ళాలి. అంటే నేను రేపు ఏం చేస్తున్నానో రాత్రి ఆలోచించుకుని వెళ్ళాలి. తీసిన తర్వాత ఏమన్నా కరెక్ట్గా తీసానా అనేది తర్వాత ఆలోచించుకోవాలి. దట్స్ మై హాబీ. సార్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది, ఇంతకుముందు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, దాని తర్వాత ఇప్పుడు రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ స్కోప్ అనేది జనాలకు దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే మీ సినిమాలో ఉన్నంత క్లీన్ ఎంటర్టైన్మెంట్ అనేది లభించటం లేదు. అంటే ఏంటి ఎంటర్టైన్మెంట్ అనేది ప్రాసెస్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ను క్రియేట్ చేయడం అనేది టఫ్ జాబ్గా మారింది చాలా. అంటే ఒక జోక్ మనం నేను రెస్పాన్సిబుల్గా మనం తీయాలని ఎందుకంటే, మనం ఒక జోక్ క్రియేట్ చేసినప్పుడు కూడా నేను ముందే ఎలా డిజైన్ చేస్తాను అంటే, ఎవరి మీద జోక్ వేస్తే వాళ్ళు కూడా నవ్వాలి. ఎస్. సో నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఒకరిని తన్ని ఇంకొకరిని నవ్వాడంటే అది తప్పు. అంటే నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ వన్ పర్సన్. మీరు తను కూడా ఎంజాయ్ చేసే విధంగా చేయగలిగితే, అంటే కామెడీలో చిన్న ఇంటెలిజెన్స్ ఉంటే ఎవ్రీబడి విల్ ఎంజాయ్. మనం గ్రేట్ చార్లీ చాప్లిన్ గారు, ఎందుకు మన తెలుగు సినిమాల్లో ఎంతో, మన దగ్గర కూడా మంచి కమెడియన్స్, మన దగ్గర మంచి కమెడియన్స్ ఇప్పుడున్న యూత్ బ్యాచ్ కమెడియన్స్ కమెడియన్స్ ఉన్నారు. మీరు వాళ్ళకి కరెక్ట్ సీన్ ఇస్తే అద్భుతంగా చేస్తారు. అవును. మనకు అట్లాగే మంచి యాక్టర్స్ ఉన్నారు. మనం ది హోల్ ట్రిక్ ఈజ్ ఇన్ ది స్క్రిప్ట్. మనం స్క్రిప్ట్ వాళ్ళకి ఇవ్వకుండా ఎంత కామెడీ చేసినా పండదు. ఓకే. అండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఇంకా అంటే చాలా వాళ్ళకి మనం ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇస్తే ఇంకా చాలా బాగా చేస్తాం. మనం స్క్రిప్ట్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. మీరు కెమెరా స్విచ్ ఆన్ చేసి వచ్చి కామెడీ చేయండి అంటే ఏం చేస్తారు? కథలో భాగమై ఉంటారు. కథలో భాగమై మీరు క్రియేట్ చేసి చెప్తే వాళ్ళు అసలు బ్రహ్మానందంగా సీన్స్ అవి చేసేటప్పుడు సీన్ చెప్తే చాలు, తర్వాత ఆయనకి అంటే వాళ్ళందరూ చాలా మంచి యాక్టర్స్ కదా, మీరు సీన్ చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. బాడీ లాంగ్వేజ్. చిరంజీవి గారు బ్రహ్మానందం గారి కాంబినేషన్, అట్లాగే వెంకటేష్ గారు బ్రహ్మానందం గారి కాంబినేషన్, నాగార్జున గారు బ్రహ్మానందం గారు, వాళ్ళ టైం ఒకళ్ళది ఒకటి ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, ఒక డిస్టింక్టివ్ స్టైల్. ఒకళ్ళతో ఈయన ముగ్గురితోనూ డిఫరెంట్గా చేస్తారు. ఒక చోట మీకు ఎందుకంటే అదంతా స్క్రిప్ట్లో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఆయన చేయటం వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయింది. అట్లా సునీల్ కానీ చాలా కమెడియన్స్ మనకు బ్రహ్మాండమైన కమెడియన్స్. మనం స్క్రిప్ట్ మీద కూర్చోవట్ల, అంటే ఈ చిన్న చిన్న జోక్స్ చిన్న దానివల్ల మెమరబుల్గా ఉండవు, టెంపరీగా ఉంటాయి. మీకు కామెడీలో ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మెమరబుల్గా ఉంటాయి. 100 ఏళ్ళ తర్వాత కూడా చార్లీ చాప్లిన్ గారి సినిమాలు చూస్తున్నాం. ఎందుకంటే అవి చాలా చిన్న, అందులో ఎంత స్లాప్స్టిక్ కామెడీ ఉన్నా కూడా 100 ఏళ్ళ తర్వాత మీ సినిమాలు కూడా చూడొచ్చు. అవి కూడా ఎలా ఉంటాయంటే, మీ సినిమాలో ప్రతి క్యారెక్టర్ పంచులేస్తుంది. డెఫినెట్గా వాళ్ళ క్యారెక్టర్లోనే అన్ని ఎమోషన్స్ ఇంక్లూడ్ ఉంటాయి, కామెడీ కూడా ఉంటుంది. అవును. నేను ఎక్కువ బయట చూస్తుంటాను చిన్న చిన్న వాచ్మెన్లని, ఈ హోటల్ సర్వర్స్. అందుకే మీరు చూస్తే నా సినిమాలో ఆ చిన్న క్యారెక్టర్ కూడా పంచిలేస్తాయి. బయట చూస్తాను చాలామంది చాలా ఎంటర్టైనింగ్ ఉంటారు. నూనె నచ్చాలో వెయిట్ వచ్చి నాకు సాంబార్ బాగా వేడిగా ఉండాలంటే వెనక్కి తిరిగి వచ్చి అంత వేడిగా ఉంటే మండిపోతుంది, ఫుఫ్ అని ఉడుతుంది అంట. ఈయన ఎట్లా చెప్పడం, తర్వాత నిజంగానే సాంబార్ తెస్తే వేడిగా అంటే వేడిగా ఉందా సార్, కాలిపోయిందా సార్ అంటే తగలబడిపోయింది అట్లా. అతను జస్ట్ ఎవరు అంటే చిన్న బేరర్ క్యారెక్టర్, కానీ ఎంత మెమరబుల్గా ఉంటుందంటే. అట్లాగే మల్లీశ్వర్లు రెస్టారెంట్లో సీన్లో అట్లా ప్రతి చోట చిన్న అండ్ మల్లీశ్వర్లో క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్లు అన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. నాకు అది ఇష్టం. పనివాళ్ళు, నువ్వే కావాలో పని మనిషి జస్ట్ పని మనిషి అసలు ఇంటెలిజెన్స్ ఉంటుంది, చిన్న అల్లరి ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా మంచి క్యారెక్టర్ ఉంటుంది. తీసుకొచ్చి తరుణ్ అక్కడ ఉన్నప్పుడు టీ తీసుకొస్తాడు, సీరియస్గా ఉంటాడు. ఆల్రెడీ ఇంటర్వెల్ తర్వాత ఏంటి టీ తీసుకుంటాడు, ఇంకా అక్కడే ఉంటాడు, ఇంకేంటి
ది బ్యూటీ ఏంటి, టీ ఇచ్చి వెళ్ళిపోతే ఇంకా అక్కడే ఉంటుంది. ఇంకేంటి ఏదో చెప్పాలనుకుంటుంది పాపం, తన పెయిన్ చూస్తుంది, పని మనిషే కానీ తనకు కూడా మనం వెయిట్ ఇవ్వాలి అలాంటి క్యారెక్టర్స్. అట్లా నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్లో కొంత హ్యూమర్ ఉంటుంది. నేను ఇవన్నీ నమ్మను కానీ ఆస్ట్రాలజీ, ఏ న్యూమరాలజీ ఇట్లాంటివన్నీ నమ్మను. ఓకే. నేను న్యూమరాలజీ నమ్మను కానీ హ్యూమరాలజీ నమ్మను. ఓకే, సూపర్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కొన్ని అందరు అంటే సినిమాలు ఇంతకు ముందు కథకు రాసిన తర్వాత ఆ కథకి ఎవరు సరిపోతారో క్యారెక్టర్ బట్టి, ఇప్పుడు మన సినిమాలో మన్మధుడుగా నాగార్జున, నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్, మల్లీశ్వర్లో మళ్ళీ వెంకటేష్, ఇలా ఆ క్యారెక్టర్లు వాళ్ళని తప్ప ఇంకోళ్ళు ఊహించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఒక కాంబినేషన్ అనే ఒక దాని మీద వెళ్ళిపోతున్నారు సార్. కథను వదిలేసి మీరు అన్నట్టుగా ఆ కాంబినేషన్ ఏంటంటే నేల విడిచి సాము చేస్తూ అసలు ఈ క్యారెక్టర్ సరిపోతుందా లేదా అని ఆ హీరోని ఇంప్రెస్ చేయడం వరకే పరిమితం. మీరు అన్నట్టుగా మీరు మన ఒక దగ్గర ఇక్కడ చెప్పారు, ఒకరిని ఇంప్రెస్ చేస్తే భజన, ఇంప్రెస్ చేయాలంటే భజన, 1000 మందిని సృజన. సో ఆ 1000 మందిని ఇంప్రెస్ చేసే కథ కాకుండా కాంబినేషన్ వైపు వెళ్తున్నారు సార్, వెళ్ళిపోతున్నారు. అదే తప్పు. అందుకనే మనకి ఇప్పుడు నిజం చెప్పాలంటే సక్సెస్ రేట్ కొంచెం ఎందుకు తగ్గిపోతుందంటే, మీరు కథను వదిలేసి కాంబినేషన్ వెనకాల పరిగెడుతున్నారు. కాంబినేషన్ ఉండొచ్చు, బట్ కథ మీరు డిమాండ్ చేస్తే ఉండాలి. ఇప్పుడు వెంకటేష్ గారికి, నాగార్జున గారికి, చిరంజీవి గారికి వాళ్ళ కోసం తయారు చేసిన క్యారెక్టర్, వాళ్ళ కోసం తయారు చేసిన కథలు, అందుకే మీరు ఇంకోళ్ళు ఊహించుకోలేదు. అంటే ఆయనకి మ్యాచ్ అయ్యే విధంగా సీన్ ఈయన ఇలా చేస్తే బాగుంటుందని డిజైన్ చేసుకున్నాం అంత స్క్రిప్ట్. అందుకే నేను ఎప్పుడైనా స్క్రిప్ట్ మీకు డిజైనింగ్ అంతా స్క్రిప్ట్ చేసేటప్పుడు చేసేసుకుంటే మీకు ఆన్ స్క్రీన్ అసలు ఎంతో అంటే ఇంకా వేరే వాళ్ళు ఊహించుకోవాలి, అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కోసమే తయారు చేయాలి. వెంకటేష్ గారు ఇలా మాట్లాడితే బాగుంటుంది, అలాగే చిరంజీవి గారికి పెడితే కుదరదు. ఈయన డిక్షన్ వేరుగా ఉంటుంది, ఈయన స్టైల్ వేరు, ఈయన పంచులు వేరు. అట్లా వాళ్ళ కోసం తయారు చేసాం కథ, వాళ్ళ క్యారెక్టర్ని సెంట్రల్గా పెట్టుకుని. ఇదివరకు కథ ప్రకారం హీరోలు తీసుకునేవాళ్ళు, ఫైన్, ఇట్ వర్క్స్ బోత్ వేస్. ఒక కథ అనుకునే ముందు దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇంకొకళ్ళని పట్టుకోవటం, అదొక స్టైలు. లేదా ఇదివరకు కూడా రామారావు గారితో చేయాలనుకున్నప్పుడు ఆయనకి మ్యాచ్ అయ్యే కథలు చేసేవాళ్ళు, నాగేశ్వరరావు గారికి మ్యాచ్ అయ్యే విధంగా అన్నీ చేసేవాళ్ళు. అది 2 విధాల బోత్ ఆర్ ఫైన్. ఇప్పుడు ఉషాపరిణయం కూడా ఇది కథ నేను కమల్ని దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు, ఇలాంటి వయసులో ఉన్న ఒక కుర్రాడికి. ఓకే, అది 2-3 కుదరలేదు, వాడికి కుదిరింది. అందుకే నేను ఏదో డిజైన్ ఉన్నాను అంటే ఐ వాజ్ ఆస్క్డ్ టు వెయిట్ అనమాట. వెయిట్, ఆగరా నీ కొడుకు అవసరం వస్తుంది, ఈ స్క్రిప్ట్ పనికి వస్తుంది, అలా కుదిరింది. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్కి జనాలు రావటం లేదు అనే ఒక అపోహ ఉంది. అపోహను దాన్ని మీరు ఏకీభవిస్తారా సార్? ఏంటి అంటే ఒకటి మాత్రం వాస్తవం, అది ఓటీటీ వల్ల కాదు, అది ఫిల్మ్ మేకర్స్ వల్లే. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లా. ఇప్పుడు వెళ్ళి హాయి కూర్చుంటే మీరు కొడితే తల ఎగిరిపోతుంది, రెండోసారి ఎందుకని రాణిస్తాడు? సపోజ్ ఫ్యామిలీని తీసుకెళ్ళాడు, తండ్రి భార్యని పిల్లల్ని, కొడితే తల లేచిపోయింది. అదే మీరు ఎంటర్టైన్ చేశారు అనుకోండి, 10 సార్లు తీసుకొస్తారు. సూపర్, రా ఎంత బాగుంది ఈ సినిమా చూద్దాం. ఈ చిన్న సినిమాలు ఈ మధ్య ఆడుతున్న సినిమాలు చూస్తుంటే అదే ముచ్చటేస్తుంది. ఈజ్ బ్రింగింగ్ దెమ్ అగైన్. తల తీసేసినప్పుడు చాలా మంది తల కిందకి వేసుకునే పరిస్థితులు ఉన్నాయి, కళ్ళు మూసేసి ఏదైనా చిన్న డైలాగ్ వచ్చింది అటు ఇటు చూసేస్తుంటారు. మళ్ళీ సినిమాలోకి ఇన్వాల్వ్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకని తప్పు ఓటీటీ మీద తోసేయకూడదు, తప్పు మనదే. మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు, మనం ఇస్తే మళ్ళీ వస్తారు. ఎందుకు వస్తారంటే అంత అందమైన థియేటర్లు కట్టాము, చక్కగా ఏసీలు, మంచి ఎవరికి ఏం కావాలంటే వాళ్ళు రిలాక్స్ అవ్వడం, రిక్లైనర్స్. ఇదివరకు అంతా ఎవరికన్నా ఉందో బెంచ్ మీద నేల మీద ఇసుకలో కూర్చొని సినిమాలు చూసేవాళ్ళు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా సినిమా ఎక్స్పీరియన్స్ అన్నీ బాగున్నాయి, ఓన్లీ స్క్రీన్ మీద మీరు ఇచ్చే కంటెంట్ బాగా, మీరు అది మార్చాలి, మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఒక పిక్నిక్కి వెళ్ళినట్టు, ఒక పార్టీకి వెళ్ళినట్టు చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు మీకు మాటకి చూస్తారు. ఓకే, అది మనకు ఆ రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ కనెక్ట్ చేస్తాయి. సో మీరు చాలామంది స్టార్ హీరోలతో సినిమా చేశారు, నాగార్జున గారు, వెంకటేష్, చిరంజీవి, కానీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళను ఒక ఆబ్లిగేషన్ ఈ సినిమాకి సంబంధించి అసలు
అసలు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా వాళ్ళ అలాంటి మీకున్న ఫేమ్ నేమ్ కూడా ఎక్కడ యూజ్ చేసినట్టు కనిపించలేదు సార్. నాకు బేసిక్గా కొంచెం మొహమాటం ఎక్కువ, అడగలేను. అప్పటికి చాలా మంది అంటే వాళ్ళంతలో వాళ్ళు వస్తారని కూడా మీరు వద్దంటారని ఒక తెలిసింది. చాలా అలాగేం లేదు కానీ జిలేబీకి వెంకటేష్ గారికి ఫోన్ చేశాను నేను, వచ్చి ఒకసారి మిమ్మల్ని కలవాలి సార్, ఏంటి విషయం అంటే ఇలా చెప్పాను. చెప్తే ఇట్లా సినిమా అనుకుంటున్నాను, ఎక్కడికి రావాలి చెప్పు, అసలు రెండింటికి రావాలి అంతే. ఫోన్ చేస్తూ వచ్చారు, నేను వెళ్ళి కలిసి చెప్పలా, ప్రెస్ మీట్ అక్కడ రామానాయుడులో. ఆయన వస్తానన్నారని రామానాయుడు స్టూడియోలోనే పెట్టి, అంత ఇదిగా కాకపోతే నాకు కొంచెం మొహమాట, అంటే వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, బిజీగా ఉంటారు, ఏదైనా శుభకార్యం అనుకోండి, అది పర్సనల్ వ్యక్తిగతంగా అయితే అంతకుమించి. సాయి ధర్మ తేజ్ కూడా చాలా ఎఫెక్ట్ ని, అంటే చాలా మీరంటే ఎంత రెస్పెక్ట్ అర్థమైపోయింది. సాయి ధర్మ తేజ్ హీరోగా మీరే పరిచయం చేయాలనుకుంటాం. అండ్ వాళ్ళ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ నాతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫస్ట్, సార్ ఇట్లా మా అల్లుడు ఒక అతను ఉన్నాడు, తను నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, మీరు కొత్త వాళ్ళతో బాగా చేస్తారు, మీరు చేస్తే బాగుంటుందని. మై ప్లెజర్ అండి, తప్పకుండా చేస్తాను. అయితే నేను ఒకసారి కుర్రని చూడాలి, అతను చూడాలి, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్కి మ్యాచ్ అవుతాడు లేదు అంటే. అప్పుడు సాయి ధరమ్ తేజ్ వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర తను ట్రైన్ అవుతాడు. అప్పుడు ఆయన పిలిపించి ఆఫీస్కి పంపించారు. ఫస్ట్ టైం నేను అదే సాయి ధరమ్ తేజ్ చూడటం. వస్తే చాలా సింపుల్ బాయ్, వెరీ నైస్, చాలా చక్కగా ప్లేసెంట్, చాలా మర్యాద వస్తుంది. మరి అది వాళ్ళ ఫ్యామిలీలోనే అట్లా ఉంటుందో ఏమో, చిరంజీవి గారు కూడా అంతే. వచ్చి చూసిన తర్వాత నేను చూసి, నాన్న మంచి స్క్రిప్ట్ ఉంది, పర్ఫెక్ట్, మీ ఏజ్కి మ్యాచ్ అవుతుంది. తెలియదు కదా నాకు, ఫోటో కూడా నేను చూడలే, ఏదో సింపుల్గా చూస్తే చిన్నది ఏదో మామూలుగా ఫోటో ప్రాపర్గా ఉన్నది ఏం చూడలే అప్పటికి. ఫస్ట్ టైం తను లైవ్లో చూడటం. సో తర్వాత మళ్ళీ సెకండ్ డే పవన్ గారు చెప్పి పంపించాను, నువ్వు అక్కడే వెళ్ళు, మేనేజర్ అందరితో వద్దు, నువ్వు అక్కడే వెళ్తే అంటే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు, తను సోలోగా వచ్చాను. వస్తే అప్పుడు నేను చిన్న కథ క్యారెక్టరైజేషన్ చెప్పి, హీ వాజ్ వెరీ హ్యాపీ, ఎంతో సంతోషపడ్డాడు, చాలా బాగుంది సార్, చాలా ఎక్సైటెడ్ అనుకున్న తర్వాత ఓకే అంతా అనుకున్నాం. ఈలోపు ఇంకోటి ఏదో సమ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ దాన్ని మేము పర్సూ చేయలే. ఇక తర్వాత నేను ప్రేమ కావాలికి వచ్చాను, అదే స్క్రిప్ట్ ఆదితో. అప్పుడే సాయి కుమార్ మాకేదో చెన్నై పరిచయం, భయ్యా ఇట్లా ఆదితో వైవిఎస్ చేయాలి, తనేమో అటు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నా ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆర్ఆర్ మూవీ, నాకు హీరో ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, డైరెక్టర్ లేడు. అంటే అప్పుడు నేను ఇదిగో ఈ స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి నచ్చితే చేస్తాను, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చాను, చూసి వాళ్ళు అలాగన్నారు, బ్రహ్మాండంగా చేశాను. వెరీ గుడ్ ప్రొడక్షన్, టెరిఫిక్. అచ్చిరెడ్డి గారు అంతా దగ్గర ఉండి చూసుకున్నారు, ఏముందో స్క్రిప్ట్లో అలాగే చేశాం. అండ్ ఫార్చునేట్లీ ఇట్ పెయిడ్ ఆఫ్, బాగానే వెళ్ళింది. అట్లా ఏ సినిమా ఎవరికి రాసి పెట్టుందో మనం అది ఆదికి రాసి పెట్టుంది. బట్ ఆ రోజు ఎలా ఉన్నాడు, నేను అందుకే మొన్న ఫంక్షన్ ఎలా ఉన్నాడు 14 years తర్వాత 14 years తర్వాత, అంటే ఈ మధ్యలో ఏదో చూస్తుంటాం కానీ పర్సనల్గా కన్వర్జేషన్ 1-to-1. సో చూస్తే చాలా అదే రెస్పెక్ట్, అదే పద్ధతి, ఆ రోజున ఎలా ఉన్నాడు అంతే. అండ్ గాడ్ బ్లెస్ ఈ గోయింగ్ ప్లేసెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఫర్ ఏపీ, మన చాలా, ఆయనకి సాయి ధరమ్ తేజ్ అంటే చాలా ఇష్టం. ఆయన నాతో చెప్పినప్పుడే నాకు అర్థమైంది, ఈ లవ్స్ హిమ్ సో మచ్, మంచి బ్రేక్ ఇవ్వాలని సార్. అంటే ఈ సినిమా ఏంటి, ఇలా చేయాలి అలా చేయాలి, నథింగ్. లాంచ్ చేస్తే అతను స్టాండర్డ్ అయిపోవాలి, అంత మంచి ఉద్దేశంతో ఆయన ఉన్నారు. అండ్ అయ్యాడు కూడా తర్వాత సాయి దుర్గా తేజ్. తర్వాత ఈ మేడే మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్, మంచి హీరో అయ్యాడు. అండ్ ఇంకా చాలా ఎంతో లైఫ్ ఉంది, ఎంతో ఫ్యూచర్ ఉంది. ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్. ఇంకేంటి సార్, మీ దగ్గర నుంచి ఇంకా భవిష్యత్తులో అందరూ ఆశించే ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? ఇంకా వెరైటీ సినిమాలు చేస్తానండి, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, కానీ ఏ వెరైటీ చేసినా కూడా అందరూ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే విధంగానే ఉంటుంది. ఓకే, వేరే టాపిక్స్ టచ్ చేస్తాం ఖచ్చితంగా.
టచ్ కానీ ఎందులో కూడా ఇది ఈ టచ్ మిస్ అవ్వకుండా చూస్తాను. దట్ మచ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. దట్స్ మై ప్రామిస్ ఆల్సో టు ది ఆడియన్స్. మీరు నన్ను నమ్మి సినిమాకి వచ్చినప్పుడు నేను మీకు అన్యాయం చేయను. మీరు పెట్టిన టికెట్ రేటుకు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఐ విల్ గివ్ యూ కంప్లీట్. అంటే మీరు సాటిస్ఫై అవ్వాలి అట్లా. అందుకని ఐ డోంట్ వాంట్ టు కంటైన్ టు ఓన్లీ వన్ ప్యాటర్న్. లైఫ్లో ఇంకా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. మనం చేస్తాం ఇంకా ఫ్యూచర్లో. మీరు టచ్ చేయని జానర్ ఏదైనా ఉందా సార్? ఇది చెయ్యాలి అని మీరు అనుకుంటాను. అంటే నిజం చేయాలంటే అన్ని రకాల చేస్తేనే డైరెక్టర్. డైరెక్టర్ అంటే ఐ హావ్ సీన్ సో మెనీ డైరెక్టర్స్ హూ ఆర్ వర్సటైల్. అన్ని రకాల సినిమాలు చేయగలిగినోడు దర్శకుడు. అందుకని ఒకదానికే కంటైన్ అవటం నాకు ఇష్టం లేదు. నేను మొదలుపెట్టిందే ఒక రకమైన యాక్షన్ ఫిల్మ్ ప్రార్థన. అవును సార్. కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది. అప్పుడు చెప్పలేకపోయాను ప్రాబ్లం, ఏదో సంథింగ్ ప్రాబ్లం, అదేంటో మనం డిఫైన్ చేయలేం, కానీ సంథింగ్ అది వెళ్ళలేదు. నాకు అలాంటివి చాలా ఇష్టం. ఓకే, ఎంటర్టైనర్స్కి వచ్చాం ఇలాంటివి అది చేద్దాం ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో వరుసగా సినిమాలు చేయాలని, మీరు వచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేయకుండా అందరి హీరోలతో చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఉషా పరిణయంతో మరొకసారి మీరు ఎంటర్టైన్ చేయబోతున్న జనాలు మీకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.